ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 106వ భాగం. నువ్వు వెళ్ళి నీకు నచ్చినన్ని డ్రెస్సులు తీసుకో. నేనా? నువ్వేగా డ్రెస్సులన్నీ టైట్ అయ్యన్నావు. వెళ్ళి నీకేం కావాలో అవి తీసుకో. కానీ అన్నయ్య, ఎలాంటివి తీసుకోవాలో ఏం తీసుకోవాలో నాకు తెలీదు. ఏంటి? వదిన రాకముందు నువ్వు తీసిచ్చావు. ఈ మధ్య అన్నీ వదినే చూసుకుంది. నాకు వీటి గురించి ఏమీ తెలియదన్నయ్యా అంటూ ఏడుపు గొంతుతో చెప్తుంటే, అక్కడే మరో కార్నర్లో బట్టలు చూస్తున్న నేత్ర, ఆడపిల్లని పంజరంలోలా బంధిస్తే ఇలానే ఉంటుంది. అదుపాజ్ఞల్లో పెట్టడం ఎంత ఇంపార్టెంటో ఒంటరిగా ఎలా బతకాలో నేర్పించడం కూడా అంతే ఇంపార్టెంట్ అన్న గట్టిగా మాట్లాడడంతో సీరియస్గా చూశాడు అరవింద్. నేను చెప్పిన దాంట్లో తప్పేముంది? ఆడపిల్లని అదుపులో పెట్టాలి, కానీ 4 గోడల మధ్య బంధిస్తే ఇలానే అవుతుంది. తన వయసు 18 ఏళ్ళు. తన కోసం కూడా తను ఏమీ సెలెక్ట్ చేసుకోలేదు. ఫ్రీగా వదిలేస్తే నువ్వు మొగుడిని వదిలేసి పరాయి మగాడి పంచన చేరినట్టు అది వెళ్ళిపోతుంది. దానికేమీ తెలియకపోయినా పర్లేదు, కానీ నీలా మాత్రం అవ్వకూడదు అనగానే ఆ మాటకి ఎక్కడో మనసు మెల్లిపెట్టినట్టుగా అనిపించింది నేత్రకి. చూడు, నీకు సెలక్షన్ తెలియకపోయినా నష్టం లేదు. నీకేం కావాలో అవి తీసుకో. తర్వాత నీకు ఎలాంటివి కావాలో నేను డిజైన్ చేసి ఇస్తాను అని వార్నింగ్ టోన్తో చెప్పడంతో సరేనంటూ తలూపి ర్యాక్స్ అన్నీ కెలికేస్తుంది అన్విత. నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? నీకు వేరే పని పాట లేదా? ఏదో పొడి చేస్తాను, తొక్కేస్తాను అన్నావు. ఇలా షాపింగ్లు, పిక్నిక్లు అంటూ తిరగడమేనా? సాధించడం అంటే, గెలవడం అంటే దానికి పట్టుదల కావాలి. అది నీలో ఉందని నేను అనుకోవట్లేదు. హలో, హోల్డ్ యువర్ టంగ్ మిస్టర్ అరవింద్. నువ్వు నీ చెల్లి కోసం ఎందుకు వచ్చావో నేను అందుకోసమే వచ్చా. ఏంటే నోరు లేస్తుంది అంటూ అతని చేతిని ముందుకు తీసుకొస్తే ఆ చేతిని విసిరి కొట్టి, నీకు భయపడే రోజులు పోయాయి. ఇదేం నీ ఇల్లు కాదు, ఆఫీస్ కాదు, పబ్లిక్ ప్లేస్. వెళ్ళి నీ పని చూసుకో అంటూ విసురుగా తల తిప్పుకొని వెళ్ళిపోయింది నేత్ర. నిన్నీరోజు వదిలిపెట్టనే అంటూ తన వెనకే వెళ్ళేవాడు కాస్త ఫోన్ రావడంతో అన్వితని సెలెక్ట్ చేసుకోమని చెప్పి అర్జెంట్ కాల్ అవ్వడంతో మాట్లాడడానికి పక్కకెళ్ళాడు అరవింద్. ఏడుపు మొహంతో, వీటిలో ఏం తీసుకోవాలి? నాకు వీటి గురించి ఏమీ తెలియదే అనుకుంటుంటే అరవింద్ పక్కకెళ్ళడం చూసిన నేత్ర అతనికి కనిపించకుండా అన్విత దగ్గరికి వచ్చి అన్వి అని పిలవగానే వదినా అంటూ నేత్రని హగ్ చేసుకుని ఏడ్చేసింది. ఎలా ఉన్నావురా? బాగున్నావా అంటూ ఆప్యాయంగా ఆమె వెన్ను నిమురుతూ కన్నీళ్లతో అడుగుతుంటే, బాగున్నాను వదినా, కానీ నువ్వు బాగా గుర్తొస్తున్నావు. నిన్ను చాలా మిస్ అవుతున్నాను. మన ఇంటికి వచ్చేయి. నువ్వు లేకపోతే నాకేం బాలేదు అంటూ గుక్క తిప్పుకోకుండా ఏడుస్తుంది అన్విత. ఆ దేవుడు నేను మళ్ళీ ఆ ఇంటికి రావాలని రాసి పెట్టుంటే ఖచ్చితంగా వస్తాను. తనకి జ్వరం జరిగి, అదేంటొదినా అలా అంటావు? నువ్వున్నది కొద్ది రోజులైనా నాకు బాగా అలవాటైపోయావు. నువ్వు లేకపోతే ఆ ఇంట్లో అస్సలు ఉండాలనిపించట్లేదు. అదేంట్రా అలా అంటావు? అన్నయ్య, రాధమ్మ ఉందిగా అంటూ ఆమె చెంప నిమురుతూ అడుగుతుంటే, ఎంతమంది ఉన్నా నువ్వు లేదుగా వదినా. నీకు తెలుసుగా, అన్నయ్యతో నేను ధైర్యంగా మాట్లాడలేను. మొన్నేమైందో తెలుసా? ఏమైందన్వి? పీరియడ్స్ వచ్చాయి. ఎంత పెయిన్ వచ్చిందో, ఏం చెయ్యాలో తెలియలేదు. రాధమ్మ కూడా ఆ రోజే ఊరెళ్ళింది. అయ్యో, అలాగా? మీ అన్నయ్యకి చెప్పకూడదా? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేదు వదినా. ఇప్పుడు కూడా చూడు, డ్రెస్సులన్నీ టైట్ అయిపోయాయి. అన్నయ్య ఏమో నాకు నచ్చినవి తీసుకోమన్నాడు. నాకేం తీసుకోవాలో తెలియట్లేదు అంటూ ఏడుస్తుంటే తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఆమె కళ్ళు తుడిచి, ఏడవకన్వి, నీకెలాంటివి కావాలో నేను తీస్తానులే అంటూ పెళ్ళైన కొత్తలో అన్వితకి తను డిజైన్ చేసిన డ్రెస్సులన్నీ గుర్తొచ్చి వాటి మెజర్మెంట్స్ కంటే కొద్దిగా ఎక్కువ లూజ్ ఉండేలా తనకి సెట్ అయ్యే మంచి కలర్స్లో టాప్స్, కుర్తీస్, జీన్స్లో అన్ని వెరైటీస్ తీసి, ఇవి ట్రై చేయన్వి. సరిపోతాయా వదినా? నీకు కరెక్ట్గా సెట్ అవుతాయి, నేను చెప్తున్నాను కదా, ఇలారా అంటూ తనని పక్కకి తీసుకెళ్తుంటే, అన్నయ్య వస్తాడేమో వదినా. ఇంకా రాలేదుగా, వచ్చినా ఏమనడులే, నేను మేనేజ్ చేస్తాను, నువ్వు త్వరగా రా అంటూ ఇన్నర్ సెక్షన్ వైపు తీసుకెళ్ళి తన బాడీ స్ట్రక్చర్ కనిపించకుండా ఉండేలా తనకు సెట్ అయ్యే ప్యాంటీస్, ఇన్నర్స్ అన్నీ తీసి, ఇవి యూజ్ చేసి నీకు నీట్గా ఉంటుంది, సరేనా? సరే వదినా. అక్కడి వాళ్ళని అడిగి ఒక పేపర్ పెన్ తీసుకొని అందులో ఒక మెడిసిన్ పేరు, తన ఫోన్ నెంబర్ రాసి, నీకేం అవసరం వచ్చినా నాకు కాల్ చేయి. రాధమ్మతో ఈ మెడిసిన్ తెప్పించుకో. ఈసారి పీరియడ్ పెయిన్ ఎక్కువ వచ్చినప్పుడు అది వేసుకో. అప్పటికీ తగ్గకపోతే భయపడకుండా మీ అన్నయ్యకి చెప్పు. అన్నయ్యకా? చూడు, మీ అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టం. నీకు చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేడు. అలాంటిది నువ్వింత పెయిన్తో బాధపడుతున్నావని తెలిస్తే అస్సలు తట్టుకోలేడు. నువ్వు చెప్తే కదా తనకి నీ ప్రాబ్లం ఏంటో తెలిసేది. అప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాడు, సరేనా? సరేనంటూ తలూపింది అన్విత.
మామయ్య గారు ఫోన్ చేశారా? ఎలా ఉన్నారు? నన్నేమైనా అడిగారా? చేసినప్పుడల్లా అడుగుతున్నారు వదినా. కానీ అన్నయ్య ఇక్కడ జరిగిందంతా ఏం చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చాడు. అందుకే నువ్వేదో పనిలో ఉన్నావని చెప్పి మేనేజ్ చేస్తున్నా. సరేలే, నేను ఇక వెళ్ళిరానా? మళ్ళీ మీ అన్నయ్య వచ్చేస్తే నిన్ను కూడా కోపడతాడు అంటూ కన్నీళ్ళని దాచుకుంటూ చెప్తుంటే, నిజంగానే నువ్విక మన ఇంటికి రావా వదినా? తెలీదు. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు. కానీ మీ ఇద్దరూ కలిసి ఉంటేనే బాగుంటుంది వదినా. ఇలా విడివిడిగా ఉంటే అస్సలు బాలేదు. కలిసి ఉండాలని నాకుంటే సరిపోదన్వి. మీ అన్నయ్య కూడా ఉండాలి. చెల్లెలైనందుకు నిన్ను, భార్య అయినందుకు నన్ను తన కాళ్ళ కింద పెట్టుకోవాలి అనుకుంటున్న మనిషి మనస్తత్వం మారే వరకు నేను అతనితో కలిసి ఉండలేను. ఇలా ఎన్ని రోజులో నాకు తెలీదు. అన్నయ్య అంటే నీకు ఇష్టం లేదా వదినా? అదే మాట తన మనస్సాక్షి తనని ప్రశ్నిస్తుంటే కళ్ళు తుడుచుకుని, ఇవన్నీ వదిలేయ్. రేపటి నుండి కాలేజ్ ఉంది కదా, బాగా చదువుకో. ఇవన్నీ ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు అంటుండగానే, అన్వి అన్న అరవింద్ గొంతుకు జాగ్రత్త అంటూ ఒక ర్యాక్ పక్కకెళ్ళి అరవింద్కి కనిపించకుండా దాక్కుంది నేత్ర. అయిందా? అయిపోయిందన్నయ్య. నేను ఒకసారి ట్రైల్ చూడనా? అక్కర్లేదులే, పద అంటూ అన్విత భుజం మీద చెయ్యి వేసి తీసుకెళ్తుంటే, బిడ్డను వదిలి వెళ్తుంటే తల్లి మనసు ఎంతలా బాధపడుతుందో అంతే బాధను అనుభవిస్తుంది నేత్ర ఆడ మనసు. కానీ వీళ్ళిద్దరికీ తెలియని విషయం ఏంటంటే, 2 నిమిషాల్లోనే ఫోన్ మాట్లాడి వచ్చేసిన అరవింద్ అప్పటికే వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి కోపంగా దగ్గరికి రాబోయాడు. పీరియడ్స్ వచ్చాయి, ఎంత పెయిన్ వచ్చిందో తెలుసా అన్న అన్విత మాటకి ఉన్న చోటే ఆగిపోయాడు. వాళ్ళకు కనిపించకుండా వాళ్ళ మాటలన్నీ విన్న అరవింద్కి నేత్ర అన్వితకి కన్నతల్లికి మించిన ప్రేమని ఈ 6 నెలల్లోనే పంచిందని పూర్తిగా అర్థమవుతుంటే అన్విత చేతిలో ఉన్న బట్టల వైపు చూశాడు. ఫ్యాషన్ డిజైనర్గా ఆడవాళ్ళ మెజర్మెంట్స్ గురించి తనకి తెలియంది కాదు. కానీ తన చెల్లెలి విషయంలో వీటి గురించి చిన్న స్టెప్ కూడా తీసుకోలేకపోతున్నాడు. దానికి కారణం ఏంటి అని తన మనసు ప్రశ్నిస్తుంటే, చిన్నప్పటి నుండి అన్వితని అన్నయ్యలా కాకుండా ఎంత భయంగా పెంచినా కన్న తండ్రి కంటే ఎక్కువగా తన మీద పెంచుకున్న అతని ప్రేమే అతన్ని తన లిమిట్స్ క్రాస్ చేయనివ్వట్లేదని అర్థమై మనసంతా భారంగా మారిపోగా బిల్ పే చేసి ఇంటికి స్టార్ట్ అయ్యాడు.